హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 393వ రోజులో ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి వీడియోలో మీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాక్ జీకే, చాలా ముఖ్యమైన సమాచారాన్ని నేను ఈ ఛానల్లో అందిస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి క్యాండిడేట్ మీరు ఒక్కసారి ఒక్క వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది అనేది. ఒక్కసారి చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అవుతారు మన ఛానల్ని. మరి తప్పకుండా అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు పటాఫట్ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ది మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ రింగ్స్ రచయిత ఎవరు? రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చిందండి ఈ పుస్తకము. ఏవైతే మనకి రీసెంట్గా న్యూస్లోకి వస్తాయో వాటి యొక్క ఆథర్స్ పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ రచయిత మనకు సుధామూర్తి, మీకు తెలుసు ఇన్ఫోసిస్కి సంబంధించి మరి సంస్థకు చెందిన సుధామూర్తి అయితే ఈ పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న మొదటి 3 దేశాలు ఏవి? హయ్యెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ మనకి ఏ దేశాలలో ఉంది అనే ప్రశ్న ఇచ్చాను కదా. ఫస్ట్ ప్లేస్ మనకు వెనిజులా ఉంది, సెకండ్ ప్లేస్ సౌదీ అరేబియా, థర్డ్ ప్లేస్ ఇరాన్ అండి. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. రీసెంట్గా మనకు అమెరికా వెనిజులా మీద అటాక్ చేయడం, ఆ దేశాధ్యక్షుని బందీ చేయడం, ఇవన్నీ కూడా మనం గమనించినాం కదా. సో ఆ సందర్భంగా తీసుకున్నటువంటి ప్రశ్న. దీనికి ఆధారం ఒపెక్ రిపోర్ట్ 2025 ప్రామాణికమైన రిపోర్ట్ నుంచి సమాచారం ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3, 2026 77వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులు ఎవరు? ప్రతి సంవత్సరం మనకు ఒక దేశాధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ ఎవరినో కొన్ని పిలుస్తాం కదా. 2026లో మనకు 77 రిపబ్లిక్ డే యొక్క ఉత్సవాలకు వచ్చింది ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు, EU అంటాం కదా. అదేవిధంగా ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు. ఈ ఇద్దరైతే మనకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఫస్ట్ 1950లో వచ్చింది ఎవరంటే సుకర్నో అండి, ఇండోనేషియాకు సంబంధించి సుకర్నో వచ్చారు. క్వశ్చన్ నెంబర్ 4, భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, బీహార్కు చెందినటువంటి వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 5, అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మనకు చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమో వాళ్ళకు కొంత పెన్షన్ ఉంటుంది, సరే కొత్త పెన్షన్ పాత పెన్షన్ ఏదో ఒక రకమైనటువంటి పెన్షన్ అందుతుంది. కానీ అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి కార్మికులకు కొంత పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీము అటల్ పెన్షన్ యోజన పథకం. దీన్ని మనకి 2030-31 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందండి. 18 to 40 years మధ్య ఉన్న వాళ్ళు ఈ పథకంలో చేరొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, 2025 సంవత్సరానికి గాను, ఇక్కడ సంవత్సరానికి అని పడాలి, సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ పురస్కారం ఎవరికి ప్రకటించారు? వెరీ ఇంపార్టెంట్ పురస్కారం అండి ఇది, ఇండియా నుంచి ఇచ్చేది. మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త గ్రాసా మచేలకైతే ఇచ్చారు, నెల్సన్ మండేలా యొక్క రెండో భార్య. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ₹1,00,00,000 నగదు బహుమతి ఇస్తారు ఇందులో. క్వశ్చన్ నెంబర్ 7, గ్రీన్ AI పై మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు దుబాయ్ పోలీస్ అకాడమీలో జనవరి 24-25 తేదీలో జరిగిందండి. అంతకంటే ముందు ప్రిపేర్ చేసిన నోట్స్ కాబట్టి ఇది జరిగింది ఆల్రెడీ. జాయద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంట్, దుబాయ్ పోలీస్ అకాడమీ మరియు కర్టిన్ యూనివర్సిటీ దుబాయ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు పర్యావరణ స్థిరత్వం కోసం అప్లికేషన్లను ఉపయోగించడం అనే ఇతివృత్తంతో సాగింది. క్వశ్చన్ నెంబర్ 8, స్వచ్ఛ భారత్ మిషన్ కింద విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత మురికి నగరాల జాబితాలో ఏది అగ్రస్థానంలో నిలిచింది? ఇంపార్టెంట్ అండి, అత్యంత మురికి నగరంగా మదురై నిలిచిందండి, తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 9, గణతంత్ర దినోత్సవ పరేడులో CRPF బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారిని ఎవరు? సిమ్రాన్ బాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మనకు రీసెంట్ ఇష్యూ ఇది. కర్తవ్య పథలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ పరేడులో CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా సరికొత్త చరిత్ర సృష్టించారు. మనకి ఫస్ట్ టైం ఒక మహిళ CRPF బృందానికి లీడ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇవాళ మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దీనికి ఆన్సర్ మీరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు? పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ మొత్తం కలిపి ఎంతమందికి ఇచ్చారు? ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను పద్మ అవార్డ్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.